కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఏ రకమైన వర్క్ చేయాలి, ఎట్లా కష్టపడాలి. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరే సాయి లేడు, ఒక వేదిక మీదకి వెళ్తే సాయి లేడు అనిపిస్తుంది. లేదు, ఇంట్లో నలుగురం కూర్చొని తినేటప్పుడు ఇంకా రాలేదు అనేటట్లు తప్పితే ఇంటి చుట్టూ ఎన్విరాన్మెంట్ మొత్తం సాయికి తెలిసిన పరిచయం ఉన్న సర్కిల్ లేదు, పిల్లల దగ్గర ప్రతిదీ సాయి ఉన్నట్టే నేను ఉంచడానికి ట్రై చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం కాన్ఫిడెంట్, నేను ఏదో ఒకటి చేస్తున్నాను, ఈయన ఉన్నట్టే చేస్తున్నాను, ఈయన చేసిన దాంట్లో కనీసం ఒక 30% అన్నా చేయగలుగుతున్నాను అని. దానివల్ల ఆ లోటును భర్తీ చేయలేము, అది వేరే విషయం. కానీ నాకు రూట్ అనేది ఆ రూపంలోనే వెళ్తుంది. అంటే సాయి ఏదైతే వేసి పెట్టిండో ఆ రూట్లో మనిషి కనబడట్లేదు, కానీ నేను నడుస్తున్నా. సాయి చంద్ గారి ఆశయం ఏంటి, ఆయన లక్ష్య సాధనను మీరెలా సాధించబోతున్నారు? ఈరోజు కొత్తగా నేను చెప్పినా చెప్పకపోయినా సొసైటీకి అందరికీ తెలుసు, సాయి ఉంటే ఇప్పటి వరకే అసెంబ్లీలో అడుగు పెట్టేవాళ్ళు లేదు, ఏదో ఒక ప్రజాప్రతినిధిగా మాత్రం ఖచ్చితంగా ఉండేవాడు. ఒక యంగ్, రేపు భవిష్యత్తుకు ఒక యంగ్ లీడర్గా మాత్రం ఒక మంచి, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఒక మంచి డైనమిక్ లీడర్గా మాత్రం ఉండేవాడు. నేను డే 1 రోజు బయటకు వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, ఒక కళాకారుడిగా సాయం చూశారు, ఒక చైర్మన్గా సాయం చూశారు. భవిష్యత్తులో ఇంకొక 10 ఏళ్ళు ఒక యంగ్ లీడర్గా ఉంటే సాయి ఎలా ఉండేవాడో కొంతమందికి మాత్రమే తెలుసు. అది నేను చేసి చూపిస్తాను, ఆ దిశగానే నేను వెళ్తున్నా అని చెప్పాను. ఖచ్చితంగా ఒక యంగ్ డైనమిక్ లీడర్గా సాయి ఎలా పనిచేసేవాడు అంటే చాలామంది అనుకోవచ్చు, ఎవరైనా చేస్తారు, పనిదేముందండి, అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు. అవకాశాలు మనం ఎత్తుకుంటూ రావండి, అవకాశాలు మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే అనేక అవకాశాలను సాయి క్రియేట్ చేసుకుంటూ మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళిండు. నాటే ఈజీ, తీసుకుపోయి ఎవరో అక్కడ కూర్చోబెట్టలేదు. అంత చిన్న ఏజ్లో కూడా అంత ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ రావు, ఏదైనా అది వచ్చిందంటే కూడా చిన్న విషయం కాదు. కాబట్టి నేను ఆయన మెట్టు పేర్చుకుంటూ వెళ్ళిన దాన్ని రేపు నెక్స్ట్ జనరేషన్కి ఇంత అద్భుతంగా చేసి ఇక్కడ కుప్ప కూలి పడిపోయింది అనే మాటను ఉంచదలుచుకోలే. అది తర్వాత నేను నిర్మించదలుచుకున్నా, ఖచ్చితంగా నిర్మిస్తా. పెద్ద ఎత్తున రాజకీయ రంగంలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల మీద నా వంతు నేను ఎక్కడ సాధ్యమైతే అక్కడ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇటు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇక్కడ నేను క్లాసికల్ థియరీ క్లాసెస్ చెప్పుకుంటూ, ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకురాలుగా అనుకోండి, పోనీ ఎక్స్ చైర్మన్గా ఉంటూ నేను చేసే కార్యక్రమాలన్నీ నేను ప్రజాక్షేత్రంలో చేస్తూనే ఉన్నాను. మీరు వెల్ ఎడ్యుకేటెడ్, పీజీ చేశారు, క్లాసికల్ డాన్సర్. సాయి చంద్ గారు ఉన్నన్ని రోజులు ఆయన వెనకే ఉండిపోయారు, ఓ హోమ్ మేకర్గా ఉన్నారు, ఆయనకి అండగా ఉన్నారు, ఆయన అవసరాలన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఒకేసారి ఆయన నిష్క్రమించడంతో ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ ఏంటి, నేనేం చేయాలి అనే ఆలోచన వచ్చి ఉంటుంది కదా. చాలామంది ఇలాగే ఉంటారు, ఎందుకంటే వైఫ్, హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు కదా, నేను ఇంట్లో ఉంటే చాలు, పిల్లల్ని చూసుకుంటే చాలు, ఆయన్ని చూసుకుంటే చాలు అనుకుంటారు. బట్ ఇలాంటి పరిస్థితిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు మరి మీరు ఎలా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు ఆర్థికంగా? ఏంటండి, ఉమెన్ ఎలా ఉంటామంటే అండి, ఒక చిన్న కోటికి వెళ్ళి షాపింగ్ చేద్దామంటే కూడా మీరు వస్తారా అని అడుగుతాం. సహజం అది. అంటే మనకు తెలియక కాదు, వెళ్ళలేక కాదు, మన మనస్తత్వం అది అలా ఫిక్స్ అయిపోయింది అంతే. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చిన్న విషయం ఉన్న హస్బెండ్తో షేర్ చేసుకోకుండా ఉండము, ఈవెన్ చిన్న విషయం ఉన్న హస్బెండ్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండం. అందులోనూ ఒక హోమ్ మేకర్గా లేదు హౌస్ వైఫ్గా ఉండి కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటున్న వాళ్ళు బయటి ప్రపంచంలో వెళ్ళి వేరే వర్క్ చేయడానికి మూవ్ అవ్వడం చాలా కష్టం, కొన్ని ఇయర్స్ వరకు అట్లా ఉన్నవాళ్ళు. అయితే నేను ఒకటి ఏమనుకున్నానంటే, ఏదైనా ఒక అది ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఇప్పుడున్న సొసైటీలో ఫిజికల్గా చేసే వర్క్ కంటే మెంటల్గా, నాలెడ్జ్ పరంగా చేసే వర్క్సే చాలా ఎక్కువగా ఉంటున్నాయి మన సొసైటీలో. అంటే ఉమెన్ ఎందుకు వెనకబడింది, ఫిజికల్గా కంపేర్ చేయడం వల్లనే వెనకబడ్డాం కదా. కాబట్టి అన్ని రంగాల్లో ఏదో ఒక దాంట్లో, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ మార్క్ వేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళొద్దు, నేను ఎందుకు చేయొద్దు, ఇదెందుకు చేయొద్దు, దాన్ని ఎందుకు, ఇప్పుడు నాకు క్లాసికల్ ఫీల్డ్ టచ్ ఉంది, ఎందుకు స్టాప్ చేయాలి, ఎందుకు నాకు వీలైన క్లాసెస్ చెప్పొద్దు.
ఇప్పుడు పొలిటికల్గా నాకు సాయి వల్ల నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది. పోనీ సహజంగానే మనకు నాలెడ్జ్ ఉండదని కాదు, ఉంటుంది, ఆ ఫీల్డ్లో ఉన్నందుకు కొంత వచ్చింది, మనం ఎందుకు మూవ్ కావద్దు అనేది ఒకటి. రెండవది చాలా కష్టం అనిపిస్తుంది. ఈడ కూర్చొని మనం సింపుల్గా మైక్ల ముందు మాట్లాడుకున్నంత సులభంగా లైఫ్ ఉండదు, చాలా కష్టం. ఒక దగ్గరికి వెళ్తుంటే మనకి ఒక ఫ్రెండ్ ఉంటేనో కలిసి వెళ్తాం. ఒక అబ్బాయి అయినా సింగిల్గా పొమ్మనండి పోడు, వస్తావారా కలిసిపోదాం అని ఎవరికో ఒకరికి కాల్ చేస్తుంటాడు. సింగిల్ ఇప్పుడు అదే హస్బెండ్ లేకుండా ఉమెన్ తోడుకొకరిని కూడా అంత కంఫర్ట్గా రమ్మని పిలవలేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, నా అవసరం కోసం రమ్మంటున్నామనేమో అనుకుంటారేమో అని అట్లా అనేక రకాల ఇబ్బంది పడుతుంటుంది. లేదు ఫైనాన్షియల్గా ఎవరి మీద ఆధారపడ్డా ఎవరేమనుకుంటారో అన్న బాధ, భయము అన్నీ ఉంటాయి. అసలు ఆధారపడలేదు, చాలా చులకన అయిపోతుంది. కాబట్టి నేను ఒకటే ఫిక్స్ అయిపోయాను, నేను ఫైనాన్షియల్గా ఒకరి మీద ఆధారపడినంత వరకు నేను ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఒకవేళ నేను ఒకరికి ఓదార్పునివ్వాలి, నేను మదర్ని, నేను ఒక స్టేజ్లో ఉన్నా, నేను యాజ్ ఎ మదర్ లాగా ఆలోచించాలి అంటే నా ముందు నేను అందరినీ చిన్నపిల్లల్లానే చూడాలి. నాకు ఒకరి నుంచి ఓదార్పు అవసరం లేదు, ఒకరి నుంచి జాలి అవసరం లేదు, ఒకరి నుంచి కరుణ అవసరం లేదు, ఒకరి నుంచి ఇంకేదో అవసరం లేదు. నేనే అవసరమైతే నాకంటే కింది వాళ్ళకు, నాకంటే పిల్లలకి నేను ఒక పెద్దలా ఆలోచించి వాళ్ళకి ఏదైనా ఇద్దాం, సాయం చేద్దాం, ఓదార్పు ఇద్దాం, ఇంకేదైనా చేద్దాం. కాబట్టి నేనేది ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను నిలబడాలనుకుంటున్నాను, అవసరమైతే నేనే ఒకరికి ఇద్దామనుకుంటున్నాను. అటువంటప్పుడు నన్ను నేను ఇంతకు ముందున్న మైండ్ సెట్కు డిఫరెంట్గా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను ఖాళీగా ఉండొద్దు అంటే పనిలో ఉండాలి. పోనీ పని లేదంటే పనిని క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ అప్పటికీ లేకపోతే చదవాలి, సాధ్యమైతే బుక్స్ ముందలేసుకోవాలి, తెలియంది తెలుసుకోవాలి. అలా నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకునే పనిలో పడ్డాను, అదే చేస్తున్నాను. రజనీ గారు, ఓ మహిళని సమాజం భర్త ఉన్నప్పుడు చూసే విధానం ఒక రకంగా ఉంటుంది, ఆయన లేనప్పుడు చూసే విధానం ఒక రకంగా ఉంటుంది. మనం ఎవరితోనైనా మాట్లాడినా, ఏ అవసరానికో లిఫ్ట్ అడిగినా కానీ, లేదంటే మన ఇంటికి ఓ వ్యక్తి వచ్చి వెళ్ళినా కానీ సొసైటీ చూసే చూపుల్లో చాలా తేడా ఉంటుంది. ఇలాంటి వాటిని మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఎలా వీటన్నిటిని ఎదుర్కొంటున్నారు? ఈ రోజు వరకైతే నేను ఫేస్ చేయలేదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనం ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడే అసహనంలోకి నెట్టివేయబడితే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి చులకనవుతాం. రెండవది, నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంది అనేది నేను నమ్ముతా. ఏ ఉమెన్కైనా 50% కంటే ఎక్కువ తనని తను ఎలా కాపాడుకుంటుంది అనేది తన చేతుల్లో ఉంటుంది అనేది నమ్ముతా. కాబట్టి నా బిహేవింగ్, నా నడవడిక అనేది సాధ్యమైనంత వరకు ఒకరు వేలెత్తి చూపకుండా ఉండే విధంగానే నేను ఉంటా. ఒకవేళ వన్స్ అవతల వ్యక్తి వేలెత్తి చూపిండు అంటే అది వాడి బుద్ధిని నేను మార్చలేను కదా. ఇప్పుడు నన్ను నేను తీర్చిదిద్దుకోగలుగుతా ఏ రకంగా అయినా, ఇంకా అవతల ఒక కుంచిత బుద్ధి ఉన్న వాళ్ళని ఏ రకంగా మనం మార్చగలుగుతాం? వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం ఆగిపోతే అక్కడే మనం ఆగిపోతాం. మూడవది, వన్స్ నిజంగానే ఇక్కడ అనేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి, ఈ ఉమెన్ని అంటే హస్బెండో ఇంకెవరో తోడు లేని ఉమెన్ అంటే తిరిగి అనేవాళ్ళు ఎవరు లేరు అన్న ఒక భయం ఉండదు కాబట్టి కూడా ఎట్లంటే అట్లా మాట్లాడతారు. ఆ ధైర్యం కూడా నువ్వే కావాలి, ఒక ఇద్దరి ధైర్యము నువ్వే కావాలి. నేను అదే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ నేనే సాయి, నేనే రజని. నన్ను ఎవరన్నా ఏమంటే సాయి ఎట్లా రియాక్ట్ అవుతాడో నేను అట్లే రియాక్ట్ కావాలి. నన్ను ఏమన్నా అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాది. ఎందుకంటే నా హస్బెండ్ ఉంటే వైఫ్ అలా నువ్వు ఇలా ఉంటే అలా అంటురని నాకు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. అంతే కదా, సహజంగా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఇలా నడుచుకుంటే బాగుంటుంది. ఒక ఏజ్లో తల్లిదండ్రులు మనకు కొన్ని చెప్తారు, ఆ తర్వాత హస్బెండ్ కూడా కొన్ని చెప్తాడు. ఈవెన్ మనం కూడా హస్బెండ్ కొన్ని చెప్తాం, మంచి అయినా రిసీవ్ చేసుకుంటాం. మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తే లేదు ఇవి నచ్చట్లేదు అని చెప్తాం. అట్ ది సేమ్ టైం నేను ఆ పని చేస్తుంటే నా హస్బెండ్ ఆ పనిలో నన్ను ఎలా చూస్తుండే, నేను మంచిగానే బాధ్యతగానే ఉంటున్నానా, లేదు ఏమన్నా పిచ్చిగా ప్రవర్తిస్తున్నానా ఏంది అనేది నన్ను నేనే ఒకసారి రెక్టిఫై చేసుకుంటా. కాకపోతే సొసైటీలో మాత్రం అనేవాళ్ళు ఎప్పుడైనా ఉంటారు,
అది ఎక్కడైనా ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళను అంటారు, అనని వాళ్ళని అంటున్నారు, ఇప్పుడు చిన్న పిల్లల్ని అంటున్నారు. ఒక చిన్న మంచి మోటివేషనల్ వీడియో పెట్టినా కూడా అంటున్నారు కింద కామెంట్స్. కాబట్టి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు ఆగిపోవద్దు అనేది నేను. అలా అని ఎవరేమన్నానని మా ఇష్టం వచ్చింది చేసుకుంటాము అని అంటే మనకు బాధ్యత ఉండాలి. బాధ్యత గల వ్యక్తులుగా బయటకు వచ్చినాం కాబట్టి ఇష్టం వచ్చింది చేసే అదిగా ప్రవర్తించడం నేను ఏ రోజు ప్రవర్తించలేదు. నేనైతే అలా ప్రవర్తించాను. సాయి చంద్ గారు మీ పాపని వాళ్ళ అమ్మలా ఉంటుందని చాలా ప్రేమించేవాళ్ళు కదా. పిల్లలకు కూడా అసలు తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి, వాళ్ళతో ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అసలు సింగిల్ పేరెంట్గా పిల్లలిద్దరిని ఎలా పెంచుతున్నారు? ఇంకొక వైపు చూస్తే పాలిటిక్స్లో కూడా మీరు కొంత యాక్టివ్గా కనిపిస్తూనే ఉన్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు 2 అండి. ఒకటి పొలిటికల్గా నా జర్నీ, 2 నా పిల్లలు. ఇదే నా ప్రపంచం. సో నాకు దొరికిన టైము నేను ఆ పొలిటికల్గా మూవ్ అయ్యే ప్రోగ్రామ్స్ కావచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్కి ఏవైనా స్పెండ్ చేయడం, 2 నా పిల్లలతో స్పెండ్ చేయడం. నేను ఖచ్చితంగా డేలో వాళ్ళు ఏం చేసిర్రు, స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళు ఫుడ్ ఎట్లా తిన్నారు, ప్రతిదీ నేను ఖచ్చితంగా తెలుసుకుంటా. పడుకునేటప్పుడు వాళ్ళతో నేను కొద్దిసేపు స్పెండ్ చేస్తా, మాట్లాడతా. ఏంటి ఏ రకమైన షేరింగ్ అనేది. వన్స్ వాళ్ళు ఎక్కడన్నా ఎవరినన్నా పేరెంట్స్ని చూసి ఫీల్ అవుతుంటే, అంటే మా ఫాదర్ రాలేదని అటువంటిది ఉంటే నేను ఓవర్కమ్ చేయడానికి అది చేస్తాను. పిల్లలకి ఎట్లుంటుందంటే వాళ్ళతో ఎక్కువ ఆడుకుంటే వాళ్ళు డైవర్ట్ అయిపోతుంటారు, వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తే వాళ్ళు డైవర్ట్ అయిపోతుంటారు. అట్లాంటి ఫాదర్ అనే ఎమోషన్ నుంచి డైవర్ట్ అవుతారు అనేది కాదు. ఆ టైంకి కొంచెం సైకలాజికల్గా ఫీల్ కాకుండా ఉంటారు కాబట్టి వాళ్ళతో స్పెండ్ చేస్తారు. రెండవది, ఎప్పుడు కానీ పిల్లలకి ఒక ఫాదర్ లేకపోతేనే, ఒక మదర్ లేకపోతేనే చిన్న చిన్న సంతోషాల కంటే అతిపెద్ద సంతోషం వాళ్ళ కెరీర్, వాళ్ళ స్టడీ. అవి మిస్ అయినాయి అనుకోండి, మా ఫాదర్ లేకపోవడం వల్లనే మా జీవితాలు ఇట్లయినాయి, మా మదర్ లేకపోవడం వల్లనే మా జీవితాలు. మనం చాలామంది జీవితాల్లో వింటుంటాం, మా నాన్న ఉండుంటేరా అసలు మా లైఫ్ ఇట్లా ఉండకుంటుండే, మా అమ్మ ఉండుంటారా మన లైఫ్ ఇట్లా ఉండకుంటుండే అని షేర్ చేసుకునే చాలామంది పిల్లల్ని వింటుంటాం. నేను ఒకటే అనుకున్నా, మా పిల్లల లైఫ్లో మా నాన్న ఉండుంటే మా లైఫ్ ఉంటుండే అనే వర్డ్ రావద్దని నేను ఫిక్స్ అవుతున్నా. మా నాన్న ఉండుంటే కాదు, మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న నాతోడు చేపిస్తున్నాడు, మీ నాన్న చేయాల్సినవన్నీ నేను చేస్తా అనేది నేను ఫిక్స్ అయినా. సో ఖచ్చితంగా తండ్రిగా లేదు, తల్లిగా చిన్న చిన్న సంతోషాలలో మిస్ కావడం ఒక ఎమోషన్, వాళ్ళ జీవితాలనే మిస్ కావడం ఒకటి. కాబట్టి ఈ చిన్న చిన్న సంతోషాలనే నేను ఎలాగో తిరిగి తెచ్చేయాలి. అందరం కలిసి ఉండడం, కలిసి తినడము. ఇక ఫాదర్ అంటే ఎట్లుంటారో ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అది నేను ఎట్లాగో తెచ్చేయలేను. కాబట్టి వాళ్ళ లైఫ్ ఏదో, వాళ్ళ స్టడీ, వాళ్ళ కెరీరు, వాళ్ళు అనుకున్నది, వాళ్ళ ఫాదర్ ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో అచీవ్ అయ్యేవాళ్ళు, అది మాత్రం నేను తెచ్చేయగలను, ఖచ్చితంగా నేను తెచ్చిస్తాను. మీరు సాయి చందు గారిని కోల్పోయిన రోజు కావచ్చు, ఆ తర్వాత మీరు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఆ చైర్లో కూర్చుంటున్నప్పుడు కావచ్చు, మేమున్నామంటూ కవిత గారు మీకు ఎంతో భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె జీవితం కూడా ఒక రకంగా ఒకేసారి మారిపోయింది. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆవిడని మీరు ఏమన్నా కలిసారా? కలిశానండి. కవితక్కని జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కలిశాను. జీవితం ఒకేసారి మారిపోయిందని ఏం లేదు. రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేవి సహజం అండి. అందులోనూ చాలా పవర్ఫుల్గా ఉండే పొలిటీషియన్స్కి ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా స్ట్రగుల్స్ ఎదురవుతాయి. అలాగే కవితక్క గారి లైఫ్లో కూడా ఒక స్ట్రగుల్ ఎదురైంది, దాన్ని తను ఓవర్కమ్ చేసింది, మళ్ళీ వచ్చారు. రేపు పబ్లిక్లో ఖచ్చితంగా ఉంటారు, ప్రతి విషయం మీద కొట్లాడతారు. కాకపోతే ఒక ఉమెన్గా ఆ స్టేజ్ అనేది చాలా స్ట్రగుల్. ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని కూడా కలిసినట్టున్నారు కదా, పిల్లలతో కలిసి. ఏమన్నారు ఆయన? ఎందుకు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? మా బాబు బర్త్డే ఉండే అండి, పుట్టినరోజు సందర్భంగా వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. సహజంగా అంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు వీలైనప్పుడల్లా, లేదు పార్టీకి సంబంధించిన ఏదన్నా ఉన్నప్పుడు కూడా నేను సార్ని కలుస్తాను రెగ్యులర్గా. ఫామ్ హౌస్కే వెళ్ళి కలిసి? అవునండి. అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తోంది. మరి బాపు ఇప్పటికీ సైలెంట్గా ఉన్నారు. ఇటు చూస్తే ఒంటి పోరాటం చేస్తున్నారు మన కేటీఆర్ గారు. ఏమనిపిస్తుంది ఈ రాజకీయ పరిణామాలను చూస్తుంటే మీకు?
ఒకటండి, ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగానో ఇంకేదో మాజీ చైర్మన్గానో చెప్పడం కాదు. ప్రజలలోకి వెళ్తే ప్రజలు చెప్తారు. ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నట్టు ఈరోజు మనం చూడట్లే. నిరుద్యోగుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఒక ఇష్యూ తోటి బాధపడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారు. హైడ్రా పేరుతో హైదరాబాద్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం చూసాం. గురుకుల పిల్లలు చాలామంది హాస్పిటల్ పాలయ్యి ఫుడ్ సరిగ్గా లేక ఇబ్బంది పడ్డ పరిస్థితులను చూసాము. పోనీ ఇప్పుడు ఫార్మాసిటీ కోసం మన కొడంగల్లో సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో రైతులు తిరగబడుతున్న పరిస్థితులు చూసాం. రైతు బంధు రాకుండా పెట్టుబడి సాయం అందకుండా ఇబ్బంది పడ్డ పరిస్థితిని చూసాం. ఈరోజు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి ఫోటోలు దిగి అధికారికంగా అసలు ఎన్ని కొన్నారు, ఏంది, అసలు వరి ధాన్యం ఎందుకు ఇంకా కుప్పలు కుప్పలుగా కొనకుండా ఉన్న పరిస్థితులను చూస్తున్నాం మనం. పత్తికి గిట్టుబాటు ధర లేని పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సంతృప్తిగా ఉన్నారు? వాళ్ళు చెప్పిన ఏ హామీలు నెరవేరినాయి? ఎంతసేపు మహారాష్ట్రకెళ్ళో ఇంకో దగ్గరికెళ్ళో మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం తప్పితే ఇక్కడ తెలంగాణ ప్రజలకు వచ్చి చెప్పమనండి ధైర్యంగా మేము ఇది చేసాం, మేము ఈ 11 నెలల కాలంలో ఈ ఒక్క పథకాన్ని, లేకపోతే ఒక ఉచిత బస్సును పక్కకు పెట్టేసేయండి, ఏ ఒక్క పథకమైనా లేదు, ఏ ఒక్క అభివృద్ధి అయినా, ఏ ఒక్క సంక్షేమమైనా ఏది చేశారు అనేది వాళ్ళ ప్రజాప్రతినిధులను పబ్లిక్లోకి వచ్చి చెప్పమండి వితౌట్ సెక్యూరిటీ. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ఏ వర్గాలు సంతృప్తిగా ఉన్న పరిస్థితిని మనం చూడట్లేదు. కేసీఆర్ గారు పెద్దరికంగా పనిచేశారు, రేవంత్ రెడ్డి గారు పెత్తనంతో పనిచేస్తున్నారు. పెద్దరికంగా పనిచేసే వాళ్ళు, ఇంట్లో పెద్దరికంతో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఇంటి పెద్ద ఎలా ఉంటారు, అందరికీ అన్నీ అందినాయా లేదా, అందరూ సంతోషంగా ఉన్నారా లేదా, అలాగే కేసీఆర్ గారు అన్ని సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుందా లేదా, అంత సాగునీరు అందిందా లేదా, ఇలా కేసీఆర్ గారు పనిచేశారు. అదే రేవంత్ రెడ్డి గారు నేను పెత్తనం చెలాయించి పని చేపిస్తా అంటున్నారు. ప్రజలకు కావాల్సింది పెత్తనం చెలాయించే లీడర్ కాదు, పెద్దరికం చేసే లీడర్. కాబట్టి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది, అది ప్రజలు చూస్తున్నారు. రజనీ గారు, మరి రాష్ట్రంలో ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, మరి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా సరిగ్గా లేదు, గాడి తప్పిందని మీరు అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా ఇంకా మాజీ సీఎం, ఉద్యమ నాయకుడు, తెలంగాణ బాపు ఇంకా ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు? ఎందుకు వచ్చేసి తన స్కెచ్ ఏంటో బయటికి చెప్పట్లేదు? ప్రజలకు అండగా ఎందుకు నిలవట్లేదు? ఒకటండి, కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి గట్టిగా అరిస్తేనో, ఇంకేదో మాట్లాడితేనో, ఇంకేదో చెప్తేనే ప్రజల్లో పనిచేసినట్టు కాదు. కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఒక ఇన్స్టిట్యూషన్, నేను 100 మంది నాయకుల్ని 100 మంది కార్యకర్తల్ని తయారు చేశానని చెప్పేసి. ఈరోజు కేటీఆర్ గారు క్వశ్చన్ చేస్తే అది కేసీఆర్ గారు అంటే పార్టీ క్వశ్చన్ చేసినట్టే కదా, హరీష్ రావు గారు క్వశ్చన్ చేస్తే పార్టీ క్వశ్చన్ చేసినట్టే కదా. కాబట్టి కేసీఆర్ గారు, నేను ఇంతకుముందే చెప్పాను, పెద్దరికంతో వ్యవహరించే మనిషి, మీలా ప్రవర్తించే వ్యక్తి కాదు. అరే సంవత్సర కాలం అవుతుంది, మీరు ఏం చేస్తారు, ఏం మంచి పని చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. ప్రజలకు మీరు ఏదో ఒకటి మంచి చేయండి, నేను మిమ్మల్ని ఏం అనట్లేదు, మీరు మంచి చేయాలని నేను కోరుతున్నాను అని చెప్తున్నారు. ఈ రోజు వరకు ఆ మంచి జరగట్లేదు, చూస్తున్నాం. మేము కూడా క్వశ్చన్ చేయాలని, మిమ్మల్ని ఏదో నిందించాలని, మిమ్మల్ని ఏదో చేయాలని రావట్లేదు. ప్రజలు వస్తున్నారు, ప్రజల తరపున కొట్లాడుతున్నాం. ఎందుకు ప్రజల తరపున అంటే ప్రతిపక్ష హోదాలనే కాదు, తెలంగాణను సాధించిన పార్టీ, 10 ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన పార్టీ, ప్రతి రంగంలో చాలా మెరుగ్గా పనిచేసిన పార్టీ. మరి ఈరోజు తెలంగాణ ఇటువంటి పరిస్థితులు ఉంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. మరి మీరు అన్నట్టు కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారికి అన్నిటి మీద నాట్ ఓన్లీ వ్యవస్థలు, రాజకీయం మీద కూడా అనేక అవగాహన ఉంది కదండి. మిమ్మల్ని పనిచేయమంటున్నారు, మీరు చెయ్యండి. ఇప్పుడు కేసీఆర్ గారు అడగకపోతే ఎందుకు అడగట్లేదు అంటారు, అడిగితే అప్పుడే ఎందుకు అడుగుతావు అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు మీకు అడగాలా అడగొద్దా మీరు క్లారిటీగా చెప్పండి. అడగమంటే కేసీఆర్ గారు అడిగితే ఇంకా మీకు నిజంగా చెప్పాలంటే పుట్టగతులు ఉండవు.